ఏప్రిల్ 7 యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుండి 39 వచనములు. ఈ వచనాల్లో మనకు ఒక విరుగుడు ఔషధం ప్రతిపాదించబడింది. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని యేసు ప్రభువు చెప్పాడు. తానే నిజమైన జీవపు ఊటను, ఆత్మీయ ఆవశ్యకాల సరఫరాను, అన్ని ఆత్మీయ అక్కరలను తీర్చేవానినని ఆయన ప్రకటించాడు. పాపభారాన్ని తన మీద వేసి తనని వారి సహాయకునిగా ప్రకటించమని ఆయన అందరినీ ఆహ్వానిస్తున్నాడు. నా యొద్దకు రండి అనేవి సులువైన పదాలే. సమస్త గ్రీకు జ్ఞానం మరియు రోమా తత్వవేత్తలు జవాబివ్వలేని గొప్ప ప్రశ్నకు ఇది సమాధానమిస్తుంది. దేవునితో మనిషి ఎలా సమాధానం కలిగి ఉండగలడో అది తెలియజేస్తుంది. క్రీస్తును మన మధ్యవర్తిగా, ప్రత్యామ్నాయంగా నమ్మితేనే ఆయనతో సమాధానం ఉంటుందని అది చూపుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, క్రీస్తు వద్దకు రావడం అంటే ఆయన్ని నమ్మడం, ఆయన నమ్మడం అంటే ఆయన వద్దకు రావడం. విరుగుడు చాలా సులువైనదిగా కనబడవచ్చును, అది వాస్తవానికి చాలా సులువుగా ఉండొచ్చు. కానీ దీనికి మించిన విరుగుడు మరొకటి లేదు. లోకజ్ఞానమంతా దానిలో ఒక లోపాన్ని కనుక్కోలేదు, లేక మరో శ్రేష్టమైన దాన్ని కనిపెట్టలేరు. ఈ ఘనమైన క్రీస్తు వర్ణనను ఉపయోగించడమే రక్షించే సకల క్రైస్తవ్యానికి రహస్యం. ప్రతి యుగంలోని దేవుని పరిశుద్ధులు విశ్వాసంతో ఈ ఊట నుండి త్రాగి ఉపశమనం పొందిన స్త్రీ పురుషులే. వారు తమ దోషారోపణను, శూన్యాన్ని అనుభవించి విడుదల కోసం దప్పిక కలిగి ఉన్నారు. పశ్చాత్తాపం పొందిన విశ్వాసులందరి కోసం సిలువ వేయబడిన క్రీస్తులోని కృపను గూర్చి, క్షమాపణ సరఫరా గురించి వారు విన్నారు. వారు సువార్తను నమ్మి దాని మీద ఆనుకున్నారు. వారు తమ మంచితనం, యోగ్యత మరియు నమ్మకాన్ని తిరస్కరించి పాపులుగా విశ్వాసంతో క్రీస్తు వద్దకొచ్చారు. వారు రాగానే ఉపశమనం పొందారు. వారు రాగానే అనుదినం జీవించారు. రాగానే వారు చనిపోయారు. పాప స్వభావాన్ని నిజంగా అనుభూతి చెంది నిజంగా క్రీస్తు వద్దకు వచ్చి నమ్మడం అనేది పరలోకానికి దారితీసే 2 మెట్లు. కానీ అవి బలమైన మెట్లు. అవి పాటించడానికి వేల మంది గర్విష్ఠులుగా, నిర్లక్ష్యులుగా ఉన్నారు. కొందరే ఆలోచిస్తారు, కొంతమందే నమ్ముతారు. ధ్యానం కోసం యేసు తప్ప నిరీక్షణ లేని పాపులకు మంచి చేయగలవారు మరొకరు లేరు. జోసెఫ్ హార్ట్.